భారత జట్టు కొత్త వన్డే జెర్సీని బీసీసీ అయితే విడుదల చేసింది. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో కొత్త జెర్సీని విడుదల చేసిన సందర్భంగా బీసీసీ సెక్రటరీ జైషా, భారత మహిళా జట్టు కెప్టెన్ హర్ప్రీత్ సింగ్ పాల్గొన్నారు. నవంబర్ 29న జైషా భారత జట్టు కొత్త వన్డే జెర్సీని విడుదల చేశారు. ఈ జెర్సీని జర్మన్ కంపెనీ ఆడిడాస్ తయారు చేసింది. భారత జట్టు ఈ జెర్సీని ధరించి 2025 ఛాంపియన్స్ ట్రోఫీలోకి ప్రవేశించనుంది. ఇది ఫిబ్రవరి, మార్చిలో అయితే ప్రారంభం కానుంది. ప్రస్తుతం భారత జట్టు ఆస్ట్రేలియాతో 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడుతుంది. ప్రస్తుతం సిరీస్ లో భారత్ 1-0 ఆధిక్యంలో అయితే ఉంది. రెండో మ్యాచ్ డిసెంబర్ 6 నుంచి ఆడిలైట్ లో జరగనుంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత జట్టు ఇంగ్లాండ్ తో 3 వన్డేల సిరీస్ అయితే ఆడనుంది. భారత జట్టు కొత్త జెర్సీతో ఈ సిరీస్ లోకి అడుగుపెట్టనుంది. దీని తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీలోకి భారత జట్టు ఈ జెర్సీతో కనిపించనుంది. ఈసారి బీసీసీ వేరే జెర్సీని తయారు చేసింది. మునుపటి జెర్సీ భుజాలపై నారింజ రంగు, జెర్సీ మొత్తం నీలం రంగులో ఉండేది. అయితే ఈసారి త్రివర్ణ పతాకం క్రీడాకారుల భుజస్కంధాలపై కనిపించనుంది. అయితే త్రివర్ణ పతాకంతో పాటు భుజాలపై 3 తెల్లటి గీతలు కూడా ఉన్నాయి. ఇది కాకుండా జెర్సీ ముందు భాగంలో డ్రీమ్ 11 అని ఉంటుంది. దాని క్రింద ఇండియా అని రాశారు. ఒకవైపు బీసీసీ లోగో ఉండగా మరోవైపు ఆడిడాస్ కంపెనీ లోగో ఉంటుంది. మహిళల టీం ఇండియా మొదటి కొత్త జెర్సీని అయితే ధరించనుంది. వచ్చే నెల డిసెంబర్ లో భారత మహిళా క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. అక్కడ జట్టు 3 వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ పర్యటనలో మాత్రమే టీమిండియా కొత్త జెర్సీని ధరించబోతుంది. ప్రస్తుతం టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నప్పటికీ దీని తర్వాత వచ్చే ఏడాది ఇంగ్లాండ్ తో టీమిండియా వన్డే సిరీస్ అయితే ఆడాల్సి ఉంది. ఫిబ్రవరి 6 నుంచి భారత్ ఇంగ్లాండ్ మధ్య 3 వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సమయంలో టీమిండియా కొత్త జెర్సీతో కనిపించనుంది. మరి ఈ యొక్క జెర్సీపై మీ యొక్క స్పందనని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి.